హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఒక వెజిటేబుల్ కర్రీ అండి. క్యాబేజ్తో చేస్తున్నాను. మనము రెగ్యులర్గా చపాతీకి టొమాటో కానీ, ఎగ్స్ కానీ లేదా నాన్ వెజ్ ఏదైనా వండుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ క్యాబేజ్ గ్రీన్ పీస్ కర్రీ చపాతీకి చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ప్రాసెస్ మొత్తం క్లియర్గా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇవన్నీ నేను చూపించేవి వెజిటేబుల్స్ అండి. నేను ఏం వాడుతున్నాను ఏంటి అనేది. ఇక్కడ నేను గ్రీన్ పీస్ ఫ్రోజన్ వాడుతున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. తర్వాత క్యాబేజు నేను ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు స్లైసెస్ లానే కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు. దాంట్లో కూడా టేస్ట్ తేడా వస్తుందండి. సో అందుకని అయితే దీంట్లో చాలా కొంచెం అండి లవంగాయలు 2 కానీ 3 కానీ, దాల్చిన చెక్క 1 ఇంచు కూడా అక్కర్లేదు, చిన్న ముక్క. దాంతోపాటు నేను షాజీరా కూడా వేస్తున్నాను. షాజీరా వేసిన తర్వాత దీనికి ఒక్క బిర్యానీ ఆకు అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇవన్నీ ఫ్లేవర్ కోసమే 1 లేదా 2 మాత్రమే వేసుకోండి. దాంతోపాటు జీలకర్ర ఇది మాత్రం కంపల్సరీ. దాంతోపాటు ఆవాలు కూడా వేసుకోండి. నేను ప్యాన్ పెట్టుకొని నూనె ఎక్కిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఒక టీ స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసిన తర్వాత నా దగ్గర పెద్ద టొమాటో నేను తీసుకున్నాను కదండి, అది నేను చాప్ చేసుకుంటున్నాను. ఇది మాత్రం చిన్నగా చాప్ చేసుకోండి, ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఎప్పుడైతే ఉల్లిపాయ చక్కగా మనకి వేగిపోయింది అని మనం అనుకుంటాం కదా, అప్పుడు 1 స్పూనే, ఎక్కువ అవసరం లేదు, చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మాత్రం వేసుకోండి. వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు చక్కగా దీనికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదండి. ఆ తర్వాత ఫ్రోజన్వి లేదా ఫ్రెష్వి గ్రీన్ పీస్ తీసుకోవచ్చు. నా దగ్గర ఫ్రోజన్వి అవైలబుల్గా ఉంటే నేను అది ఒక 1 కప్పు వేసుకున్నానండి. ఫ్రెష్ వేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఒక 5 మినిట్స్ ఎక్కువే ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగోదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ నేను దీంట్లోకి వేసేస్తున్నాను. నేను తీసుకునేవి వైన్ టొమాటోస్ అండి, కొంచెం పుల్లగా ఉంటాయి. సో నాకు 1 సరిపోతుంది. అలా కాదు నార్మల్గా ఉంటాయి అని అనుకుంటే చిన్నవి 2 వేసుకొని గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టేసుకోండి. చక్కగా ఆవిరికి టొమాటో మగ్గిపోతుంది. బాగా మెత్తగా అయ్యేంత వరకు దాన్ని మగ్గపెట్టండి. ఆ తర్వాత దీనికి సరిపడినంత కారము, పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు, అందుకని కారం వేస్తున్నాము. కారము వేసేసుకుంటాం. కారం కూడా వేసేసుకుని దీనికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒక 2 to 5 మినిట్స్ పడుతుంది. మంచిగా ఫ్రై చేసేసుకొని దీన్ని ఆల్రెడీ క్యాబేజు తురిమేసి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో అది నేను ఈ కూరలోకి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత దీన్ని చక్కగా మనము గరిటెతో చిన్నగా తిప్పేసుకుని మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని మీరు ఉడికించుకోండి. మూత పెట్టకుండా మాత్రం అస్సలు చేయొద్దు. మూత పెట్టి క్యాబేజ్ సగం ఉడికింది అని అనుకున్న తర్వాత మూత పెట్టడం మానేయాలి. హై ఫ్లేమ్ మీద పెట్టద్దండి, మొత్తం మాడిపోతుంది. లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు మాత్రమే కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత దీనికి చక్కగా ఆవిరి పడుతుంది. ఆవిరి పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం గరిటెతో తిప్పుకొని దీనికి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇది కంప్లీట్గా ఉడికేంత వరకు ఉంచుకోండి. అలా నిదానంగా ఫ్రై చేసుకోండి. అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. హైలో పెట్టేసి గబగబా చేసేద్దామని చూస్తే టేస్ట్ పోతుంది. ఆ తర్వాత ఇది ఎప్పుడైతే మనకి ఉడికిపోతుంది అని తెలుస్తుంది కదా, అప్పుడు కొత్తిమీర కొంచెం చల్లుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్ అండి, గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చక్కగా గరం మసాలా కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు గరిటెతో తిప్పేసుకుని స్విచ్ ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసేస్తే మన క్యాబేజీ గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోతుందండి. చపాతీకి తినండి, చాలా టేస్ట్ బాగుంటుంది. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ, బాయ్.